గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము మనిషి మారాలి అనే పాఠాన్ని హిందీలో నేర్చుకుందాము. మనిషి మారాలి, మనిషి అనే ఇన్సాన్, మారాలి అనే బదల్నా చాహియే. దీని రచయిత పాలడుగు నాగయ్య. కింది బొమ్మలో చూడండి, ఒక చిత్రంలో అందరూ ఫ్యామిలీతో కలిసి ఉన్నారు, ఇంకో చిత్రంలో కొట్లాడుతున్నారు. यहाँ पर चित्र में देखिए, एक चित्र में सारे अपने परिवार के सदस्यों से मिलजुल कर हैं और दूसरे चित्र में एक दूसरे से वह लड़ रहे हैं. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మొదటి చిత్రంలో మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏమిటి? पहले चित्र में क्या है? पहले चित्र में सभी लोग अपने परिवार से हंसी खुशी से बात कर रहे हैं. రెండవ చిత్రంలో ఏమి గమనించారు? దూసరే చిత్ర మే క్యా దిఖ్ రహా హై? రెండవ చిత్రంలో ఒకరినొకరు వారు కొట్లాడుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. దూసరే చిత్ర మే క్యా హై? ఏక్ దూసరే సే వహ్ లడ్ రహే హై. మీరు ఎటువంటి దృశ్యాన్ని ఇష్టపడతారు, ఎందుకు? తీసరా ప్రశ్న క్యా హై? आप किस दृश्य को ज़्यादा पसंद करते हैं? मैं तो पहले चित्र को मैं पसंद करती हूँ. మీరు గ్రహించిన తేడాలు తెలపండి. इसमें दोनों चित्र में अंतर क्या है? एक चित्र में लड़ रहे हैं, एक चित्र में प्यार से मोहब्बत से एक दूसरे से बात कर रहे हैं. ఈ పాఠం యొక్క ఉద్దేశం, మనిషి మనిషిగా బతకాలి, ఇన్సాన్ కి తరహా జీనా చాహియే. మనిషిలో ద్వేషం, అసూయ, మూర్ఖత్వం వంటి చెడు గుణాలు ప్రవేశించకుండా చూసుకోవాలి. మనిషిలో యాని ఇన్సాన్ మే ద్వేషం యాని ద్వేష్, అసూయ యాని ఏక్ దూసరే పే ఈర్ష్యా కర్నా, मूर्खत्वम यानी जैसे कि మూర్ఖోं की तरह వ్యవహార नहीं करना వంటి చెడు గుణాలు ప్రవేశించకుండా చూసుకోవాలి. మంచి గుణాలను అలవర్చుకోవాలని తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. इस पाठ का उद्देश्य क्या है? हमें अच्छे गुण रखना चाहिए, इस तरह इस पाठ का उद्देश्य है. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయం ప్రక్రియకు చెందినది. यह पाठ कैसा है? गीत है. గేయం పాడుకోవడానికి అయినది. ఈ పాఠం పాలడుగు నాగయ్య గారు రచించారు. డాక్టర్ అంబేద్కర్ అను బుజ్జగత నుండి గ్రహించబడినది. కవి పరిచయం. పాలడుగు నాగయ్య పూర్వ నల్లగొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కుడకుడ గ్రామానికి చెందినవాడు. ఆయన కవియే కాక సంగీతంలో పరిణతి చెందిన కళాకారుడు. దేశభక్తి గేయాలు, జాతీయ గేయాలు, పాలడుగు పదాలతో పాటు శ్రీ సీతారామ కళ్యాణం, డాక్టర్ అంబేద్కర్, శ్రీ డి సంజీవయ్య, బుర్రకథలు, పల్లె, జనపదాలు మొదలగు రచనలు రచించాడు. మరెన్నో అముద్రితాలు ఉన్నాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించాడు. దర్శకత్వం, బుర్రకథ, జానపద నాటికలలో ప్రతిభ కనబరిచినాడు. ఎన్నో బహుమతులను పొందాడు. గేయం చూద్దాము. మనిషి మారాలి, మనిషి మనస్సు మారాలి. మనిషి మారాలి అంటే ఇన్సాన్ కో బదల్నా చాహియే. మనస్సు యాని ఉస్కా మన్ భీ బదల్నా చాహియే. మనిషిలోని ద్వేషాగ్ని మాసిపోవాలి. మనిషిలోని ద్వేషాగ్ని యాని ఆగ్ मतलब गुस्सा, वह भी बुझ जाना चाहिए. మమత పండాలి, మనిషి మనస్సు నిండాలి. ममता पंडाली, ममता यानी एक दूसरे प्यार मोहब्बत बढ़नी चाहिए और उसका मन भी भरनी चाहिए. मनस्సు यानी मन. మనిషిలోని మదమాగ్ని మాసివేయాలి. మదమాగ్ని मतलब जैसा अहंकार, वह भी चले जाना चाहिए. हमारे अंदर का जो अहंकार है उसे भी हमें मिटा देनी चाहिए. శక్తి పొంగాలి, మనిషి యుక్తి నిండాలి. మనిషిలోని అసూయ మాసిపోవాలి. शक्ति పొంగాలి मतलब इंसान में इतनी शक्ति आनी चाहिए कि वह अपने देश के लिए कुछ काम करे. మనిషి యుక్తి నిండాలి, మనిషిలోని అసూయ మాసిపోవాలి. युक्ति यानी मिलजुल कर रहना चाहिए सभी से, और इंसान में जो असूया, एक दूसरे पर ईर्ष्या होती है, वह भी मिट जानी चाहिए. మాసిపోవాలి यानी मिट जानी चाहिए. మాట వదలాలి, మనిషి బాట గూర్చాలి. मतलब ऐसे बातें नहीं करना चाहिए कि दूसरों को तकलीफ हो. और बाटा गूर्चाली, बाटा मतलब हमें अच्छे राह पे चलनी चाहिए. మనిషిలోని మూర్ఖత్వము రూపు మాపాలి. हमें मूर्ख नहीं बनना चाहिए. చేత చేయాలి, మనిషి రాత రాయాలి. మనిషిలోని కోరికలను మాయము చేయాలి.
చేత చేయాలి हमें हमेशा कार्य करते रहने चाहिए, अच्छे कार्य करनी चाहिए और మనిషి రాత రాయాలి, एक दूसरे की मदद करनी चाहिए, उनको भी आगे बढ़ने के लिए उनकी सहायता करनी चाहिए। మనిషిలోని కోరికలను మాయము చేయాలి, जो इच्छाएं होती हैं, हमें बहुत अनगिनत इच्छाएं होती हैं, है ना, तो उन इच्छाओं को हमें कम करनी चाहिए और मिटा देनी चाहिए। प्रेम పొంగాలి మనిషి ప్రియము నింపాలి, प्रेम పొంగాలి मतलब एक दूसरे से हमें प्यार मोहब्बत से रहना चाहिए, प्यार करनी चाहिए, एक दूसरे के लड़ना नहीं चाहिए, द्वेष नहीं करना चाहिए, सभी को अपना समझकर हमें चलना चाहिए। మనిషిలోని పాపాగ్నుల మటుమాయము చేయాలి, మనిషిలోని पापाग्नुలను मतलब जो बुरे इच्छाएं होती है, हम एक दूसरे से ईर्ष्या करते हैं ना, वह सारे ये गुणों को हमें मिटा देनी चाहिए। इस पाठ से हमें क्या सीख मिलती है कि इस पाठ से यह सीख मिलती है कि इस पाठ से हमें यह मिलती है कि हमें जो చెడు గుణాలు यानी हमारे अंदर जो बुरे गुण हैं, हमें उन्हें सभी को मिटा देने चाहिए और दूसरों के प्रति प्रेम भावना से रहना चाहिए और सभी से हमें मिलजुल कर रहना चाहिए। यही इस पाठ का उद्देश्य है। तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा और मेरे चैनल को सब्सक्राइब कीजिएगा। धन्यवाद।